అందుకని మనం ఉన్న చోటే మన ఇంట్లోనే నా గదే నాకు నందనవనము. నాకు నా ఇల్లే ఆశ్రమము. నా ఇల్లే నాకు గుడి కూడా. కాబట్టి నా గదిలోనే నేనెక్కడున్నాను అక్కడే కొంచెం సేపు ఒంటరిగా ఉండటం. ఎందుకు ఈ ఒంటరిగా ఉండటాన్ని వివిక్త స్థానం? ఎందుకంటే ఆ ఒంటరిగా ఉన్నప్పుడే మీ మనస్సు ఒంటరిగా ఉండటం అంటే అర్థం చేసుకోండి. మనుషులెవరు లేరని మాత్రం కాదు. న్యూస్ పేపర్ ఉండకూడదు. కొన్ని గంటలైనా మొదట్లో కొంచెం కొంచెం కొన్ని గంటలైనా. తర్వాత సెల్ ఫోన్ ఉండకూడదు, టీవీ ఉండకూడదు, కంప్యూటర్ ఉండకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు. అట్లా నీతోటి నువ్వే ఉండాలి. అప్పుడు నీ మనస్సులో వచ్చే ఆలోచనలు